గత కొన్నేళ్లుగా పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పోహను పోషకమైన ఆహారంగా పరిగణిస్తారు. పోహాను ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటారు. ఇది తయారు చేయడం, జీర్ణం చేయడం రెండూ సులభం. పోహా మార్కెట్ వేగంగా పెరగడానికి ఇదే కారణం. అటువంటి పరిస్థితిలో మీరు పోహా తయారీ యూనిట్ని ఏర్పాటు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రూపొందించిన ప్రాజెక్ట్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు 2.43 లక్షలు. ప్రభుత్వం మీకు 90% వరకు రుణం కూడా ఇస్తుంది. అంటే మీ దగ్గర కేవలం 25,000 రూపాయలు తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు చాలా తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే పోహా తయారీకి ఒక యూనిట్ను ఏర్పాటు చేయడం నుంచి మంచి వ్యాపారం కావచ్చు. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, మీకు ఏమి ప్రయోజనం చేకూరుస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. కేవీఐసి అందించిన నివేదిక ప్రకారం కేవలం 2.43 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు దాదాపు 500 చదరపు అడుగుల స్థలంలో ఈ యూనిట్ని ఇన్స్టాల్ చేయవచ్చు. ఇందుకోసం మీరు కేవలం 1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోహా యంత్రం, జల్లెడలు, కొలిమి, ప్యాకింగ్ మెషిన్, డ్రమ్ మొదలైన వాటి కోసం మీరు 1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ మొత్తం ఖర్చు 2 లక్షలు కాగా కేవలం 43,000 మాత్రమే వర్కింగ్ క్యాపిటల్గా ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత మీరు ముడిసరుకు తీసుకోవాలి. దీనికోసం మీకు దాదాపు 6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు సుమారు 1000 క్వింటాళ్ల పోహాను ఉత్పత్తి చేస్తారు. దీనిపై ఉత్పత్తి వ్యయం 8.60 లక్షలు. మీరు 1000 క్వింటాలు పోహాను సుమారు 10 లక్షలకు అమ్మవచ్చు. అంటే దాదాపు 1.40 లక్షలు సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ మీకు కూడా లభిస్తుంది. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ ఆఫర్ వస్తోంది. 90% లోన్ పొందవచ్చు. గ్రామ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేవీఐసి ద్వారా ప్రతి సంవత్సరం రుణం ఇవ్వబడుతుంది. మీరు కూడా దీని ప్రయోజనాన్ని పొందవచ్చు.